ఆయన భక్తులందరికీ ఘనత ఇదే, యెహోవాను స్తుతించుడి. ఏంటంట వాళ్ళ భక్తులకి ఘనత? యేసు నామానికి మహిమ. మన బైబుల్ లేకపోతే నీకు ఘనత ఎక్కడా కదా? దేవుడు నీలో నీ అందు నివసిస్తున్నాడని ప్రజలు తెలుసుకునేది ఎక్కడ? హల్లెలూయా. వచ్చేదే వారానికి ఒకసారి మందిరానికి, అందులో మళ్ళా ఇన్కంప్లీట్గా వస్తాం. హల్లెలూయా. ఇట్లా బైబుల్ ఉండదు, పాటలు బుక్కులు ఉండవు, సిద్ధపాటు ఉండదు, ప్రార్థన ఉండదు, చెప్పేది వినాలని ఆశ కలిగి ఉండవు. హల్లెలూయా. మందిరానికి రావాలని ఆశ తృష్ణ ఉండదు. హల్లెలూయా. యేసు నామానికి మహిమ. ఒక్కరోజు బైబిల్ లేకపోతే నీ మాటలు చెప్పడం అవసరమా అంటే అవసరమే. హల్లెలూయా, అవసరమే. ఎప్పుడు యెహోవా హస్తం నీ మీదకి వచ్చిన ఎవరికి తెలియదు. హల్లెలూయా. నువ్వు మందిరంలో ఏం పని చేసినప్పుడు దేవుడు నేను ఎక్కడ దర్శిస్తాడో తెలియదు. హల్లెలూయా. నీవు వచ్చేటప్పుడు బాగా కావచ్చు, పోయేటప్పుడు బాగా కావచ్చు, ఆరాధనలో బాగా కావచ్చు, ప్రార్థనలో బాగా కావచ్చు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు 10 మంది కుష్ఠరోగులు బాగు చేసిన తర్వాత 10 మంది తిరిగి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఒక్కడు వచ్చాడు వెనక్కి తిరిగి. ప్రభు అంటున్నాడు, 10 మంది శుద్ధిలోకి కారా, ఆ 9 ఎక్కడ అని అడుగుతున్నాడు. ఇంకెక్కడ? తగ్గిపోయారు. హల్లెలూయా. వారికి కావాల్సిన వాళ్ళకి దొరికింది, ఇంకా వారికి ఆత్మీయ జీవితం ఎందుకు, ప్రభుత్వం నడవడం ఎందుకు? హల్లెలూయా. వాళ్ళు వెళ్ళిపోయారు, ఒక్కడు వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే పరలోకం ఎంతమంది దొరికింది? ఇప్పుడు సంఘములు చాలా మంది ఉంటారు, గుర్తుపెట్టుకోండి. 1000 మంది సంఘమైనా, లక్షల మంది సంఘమైనా పరలోకానికి చేరేది కొద్ది మంది. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. అది అన్ని విషయాల్లో పరిపూర్ణం చేయబడాలి. నీ విశ్వాసం, వాక్యాన్ని మోయడంలో, ప్రార్థించడంలో, నీ విశ్వాసం చూపించే విషయంలో, ప్రార్థించే విషయంలో, కన్నీరు విడిచే విషయంలో, సాక్ష్య జీవితం కలిగి ఉండే విషయంలో, సమాజంలో, సంఘములో, అన్నిట్లో నీ సాక్ష్యాన్ని ఏం చేసుకోవాలి? నువ్వు కాపాడుకోవాలా? అందరికీ నీ సాక్ష్యం గురించి తెలపాలా? హల్లెలూయా. నీ సాక్ష్యం తెలుపుతూ నీ సాక్ష్యానికి కర్త అయిన వాని గురించి కూడా నువ్వు చెప్పాలి. హల్లెలూయా.